18 ఏళ్ల వయసులో భగవద్గీతను చేతిలో పట్టుకొని ఉరికంబం ఎక్కిన వీరుడు ఎవరో తెలుసా? ఓహో, కామెడీ చేస్తున్నావా? అతనే పశ్చిమ బెంగాల్లో చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో 1889 డిసెంబర్ 3న జన్మించిన ఖుదీరామ్ బోస్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. మిడ్నాపూర్లోని అరవిందో సిస్టర్ నివేదిత చేసిన ప్రసంగాలకు ఆకర్షితుడై విప్లవకారుడిగా మారాడు. 18 ఏళ్ల వయసులోనే అనుశీలన సమితికి వాలంటీర్గా పనిచేశాడు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతూ అరెస్ట్ అయ్యాడు. 18 ఏళ్ల వయసులో ఖుదీరామ్ బోస్ అతని స్నేహితుడు అయిన ప్రఫుల్లా చాకి కలిసి చీఫ్ జస్టిస్ అయిన డగ్లాస్ కింగ్స్ఫోర్డ్ను చంపడానికి యత్నించారు. కింగ్స్ఫోర్డ్పై దాడి చేయడానికి బదులుగా పొరపాటున న్యాయవాది కెనడీపై బాంబు విసిరారు. ఈ ఘటనలో కెనడీ తప్పించుకోగా అతని భార్య చనిపోయింది. దీంతో వీరిద్దరిని పట్టుకోవడానికి పోలీసులు భారీగా తరలివచ్చారు. ప్రఫుల్లా చాకి తనను తాను తుపాకీతో కాల్చుకున్నాడు. కానీ ఖుదీరామ్ బోస్ పోలీసులకు పట్టుబడ్డాడు. 1908 ఆగస్టు 11న ఖుదీరామ్ బోస్ను బ్రిటిష్ ప్రభుత్వం ముజఫర్పూర్ జైల్లో ఉరితీసింది. ఉరితీసే ముందు ఖుదీరామ్ బోస్ భగవద్గీతను చేతిలో పట్టుకున్నాడు. కళ్ళ ముందు ఉరితాడు ఉన్న అదర్లేదు బెదర్లేదు. స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం ముజఫర్పూర్ జైలుకు ఖుదీరామ్ బోస్ యొక్క పేరు పెట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.